వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నరకాసురుడినైన నమ్మచ్చేమో కానీ చంద్రబాబుని మాత్రం నమ్మలేం. అమరావతిలోని వెంకటాయపాలెంలో ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు. నల్గొండ జిల్లా వేములపల్లిలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. హరీష్ వెంట పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాం. ముస్తాబాద్ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి ఆవేదన. సచివాలయంలో సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి కాలయాపన. హైదర్ నగర్ పర్యటనలో ఆరోపించిన బీజేపీ నేత రవికుమార్ యాదవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, నరకాసురుడినైనా నమ్మచ్చేమో కానీ చంద్రబాబుని మాత్రం నమ్మలేమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెంలో ఆయన పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, టీవీ5 న్యూస్ ఛానళ్లను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. వాటిని గజదొంగల ముఠాగా అభివర్ణించారు. నరకాసురుణ్ణి అయినా నమ్మచ్చేమో కానీ చంద్రబాబుని మాత్రం నమ్మడానికి వీల్లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 98% అమలు చేశామని ఆయన తెలిపారు. 30 లక్షల మందికి పైగా అక్క చెల్లెమ్మలకి పట్టాలు అందించామని ఏపీ సీఎం స్పష్టం చేశారు. మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 4 ఏళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. ఎన్నో కష్టాలను అధిగమించి రాష్ట్ర ప్రజలందరికీ సొంత ఇల్లు ఉండాలి, వారి కళను సాకారం చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడానికి వేదిక మీదకు విచ్చేస్తున్నారు. విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. అన్ని శాఖల మంత్రివర్యులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈనాటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు మరి ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ మంచి జరగాలని, వారి భవిష్యత్తు బాగుండాలని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి న్యాయపరమైనటువంటి చిక్కులను సైతం పరిష్కరించి సిఆర్టీఏ పరిధిలో కేవలం పెత్తందాలే ఉండాలన్నటువంటి దుష్ట సంకల్పాన్ని ఛేదించి పేదలకు ఇళ్ల పట్టాలు తెలియజేద్దాం. స్వాగతోపన్యాసం చేయవలసిందిగా గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ మీ మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ మీ మీ స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకై నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే బృహత్తరకరమైన కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని
ఇల్లు లేని అర్హులైన 50,793 మంది పేద కుటుంబాలకి సిఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాలు మరియు 5,024 టిడ్కో ఇళ్ల పంపిణీ కొరకు అక్కడే అదే అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి మీ బిడ్డ అక్కడికే వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు. ఎవడొచ్చినా సరే ఎందాకైనా సరే పేదల పక్షాన గెలుపు సాధించే వరకు ఆగడి పోరాట యోధుడు. ఇవిగో ఇవే ఇళ్ల పట్టాభిషేకానికి ముస్తాబైన జగనన్న కాలనీ లేఅవుట్స్. ఇదిగో ఇక్కడే పేదోడి తొలి అడుగు పడుతోంది. గూడులేని వారే ఉండరు మారాజు పాలనలో, నీడకింకా లోటే ఉండదు ఏనాడు మాకిలలో. ఆంధ్రప్రదేశ్ అందరిది, అమరావతి అందరిది. ఇదే జగనన్న నినాదం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తాము అనంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని, డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాదించే మెదళ్లను మార్చగల జ్ఞానం రావాలి, ఇవ్వాలి అని దేవుడిని కోరుకుంటా ఉన్నాం. కుల మత వర్గ వైషమ్యాలకు తావు లేకుండా నిరుపేదలకు కూడా ఇక్కడ సమాన జీవన హక్కును కల్పిస్తూ 4 ఏళ్లుగా పేదలకిచ్చిన మాట కోసం న్యాయ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని సిఆర్డీఏ చట్టం సెక్షన్ 53(1)(d) ప్రకారం R5 జోన్ ఏర్పాటు చేసి ఈ భూములను ఆ పరిధిలోకి తెచ్చింది జగనన్న ప్రభుత్వం. గుంటూరు జిల్లా 11 లేఅవుట్లు. మందడం 1, కృష్ణాయపాలెం 3, నవులూరు 4, నిడమర్రు 1, ఐనవోలు 1, నెక్కల్లు 1. ఎన్టీఆర్ జిల్లా 14 లేఅవుట్లు. మందడం 2, కురగల్లు 3, నిడమర్రు 6, అనంతవరం 1, పిచ్చికెలపాలెం మరియు బోరుపాలెం 1, పిచ్చికెలపాలెం 1. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50,700. నమస్తే అన్న జగనన్న, నమస్తే అన్న. నా పేరు గొట్టుముక్కల హైమావతి, నా భర్త పేరు గొట్టుముక్కల రంగారావు, నాకు 2 పిల్లలన్నా అని అందరూ విచ్చేసినటువంటి ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. ఈ అద్భుతమైన కార్యక్రమానికి నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆయన శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. హరీష్ రావు వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి తదితరులున్నారు.
పంచాయతీరాజ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సెట్ బ్యాక్ పర్మిషన్తో ఇంటి నిర్మాణం చేపట్టామని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి అన్నారు. రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేక కొంతమంది తనపై అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపిస్తున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గాండ్ల కృష్ణమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఛానల్ ద్వారా డబ్బు చెల్లించి ఇంటి నిర్మాణం చేపట్టామని, తన భార్య సర్పంచ్ గాండ్ల సుమతిపై ప్రతిపక్ష నేతలు తరచూ ఆరోపణలు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ గ్రామంలో గాండ్ల కృష్ణమూర్తి గారు నేను ఈ ఇల్లు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నాము. పర్మిషన్ పత్రం ఇది, అధికారులు ఇచ్చిన పత్రం ఇది, మండల ఆఫీస్ నుంచి ఇచ్చిన పత్రం ఇది. అన్నీ మన గిట్టని వల్ల అందరూ ఆబ్జెక్షన్ చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది చేస్తారు. దయచేసి మమ్మల్ని గమనించాలని కోరుతున్నాను. మన ముస్తాబాద్ విలేజ్లో నేను ఒక సర్పంచ్గా ఉన్నాను కాబట్టి మా భర్త పేరు మీద ఒక పాత ఇల్లు ఉండే పెంకుటిల్లు, దాన్ని పాతబడి పురాతనమై కూలిపోయింది. దాన్ని ఒక చిన్నగా రూమ్ నిర్మాణం చేసుకుందామని స్టార్ట్ చేసినాము. ఫిబ్రవరి నెలన మన గ్రామ పంచాయతీకి మా భర్త చేత అప్లికేషన్ పెట్టించి ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ అందరూ ప్రజలు ఎట్లా కట్టిండ్రో ఆన్లైన్లో అమౌంట్ కట్టి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ పర్మిషన్ కూడా 3 ఫీట్ల సెట్ బ్యాక్ తోటి పర్మిషన్ తీసుకున్నాము. 3 ఫీట్లు తీసుకున్నాం కానీ దాన్ని 5 ఫీట్ల దాకా సెట్ బ్యాక్ విడిచిపెట్టి మొదలుపెట్టడం జరిగింది. దానికి 2 నెలల నుంచి రకరకాల మనుషులు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఎందుకంటే అది కరెక్టే ఉంది, వాస్తవంగా ఉండగా సుతా వాళ్ళు మమ్మల్ని కావాలనే నేను ఒక సర్పంచ్ని బదనం చేయాలనే ఉద్దేశం కొద్దిగా చేస్తున్నారు. మాకు కూడా ఈ స్టేట్మెంట్లు అవి ఇవ్వాలనే ఉద్దేశం లేకుండే, ఎందుకంటే వాళ్ళు రోజో రకంగా ప్రెస్ మీట్ పెట్టుకుంటా అది పెట్టుకుంటా రోజో రకంగా మేము ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రజల్లోకి మేము చేసే న్యాయం అన్యాయం కూడా తెలవాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇది దాన్ని అధికారులకు నేను రమ్మని చెప్పిన, మరి ఇది న్యాయం అన్యాయం ఒకసారి చూసి మీరు కూడా సర్వే చేయండి. ఈ సర్వే చేసి వాళ్ళు అధికారికంగా పేపర్ ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ నిబంధన ప్రకారమే మేము నిర్మాణం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము. దీనికి ప్రజలలో కూడా మేమేం చేస్తున్నాం అనేది తెలియాలి. మమ్మల్ని ఏం లేదు ఒక బదనం చేయాలనే ఉద్దేశం పోతే చేస్తుండని మేము భావించుకుంటున్నాము. దీనికి దయచేసి మేము రాజకీయ పరంగా మీరు ఏ ఉద్దేశమైనా మీరు చేయకండి. ఏదన్నా ఉంటే నాతోటి న్యాయం అన్యాయం అనేది చర్చించండి, మేము సమాధానం చెప్పగలమని చెప్పినాము. ఇప్పటి కూడా అదే చెప్తాను. అధికారులు మాత్రము ఇప్పుడు నేను సర్పంచ్ అయిన మాత్రాన జిల్లా అధికారులు అందరూ మన అధికారులే కాదు, వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు సర్వే చేసి సర్వే ప్రకారం మాకు లెటర్ ఇచ్చారు. దీని ప్రకారం మేము పోతామని ఈ సందర్భంగా తెలుసుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షల పేరుతో నూతన సచివాలయంలో కాలయాపన చేస్తున్నారే తప్ప అభివృద్ధి మాత్రం చేయడం లేదని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ విమర్శించారు. గడప గడపకి బీజేపీ కార్యక్రమంలో భాగంగా షేరింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో బీజేపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే నెలలో వర్షాకాలం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నాలా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప క్షేత్రస్థాయిలో ఏం చేశారో చూపించాలని రవికుమార్ యాదవ్ ప్రశ్నించారు. స్థానికంగా నాలాలపై చేపట్టిన నిర్మాణాలని కూల్చివేయకుండా వారు బీఆర్ఎస్లో చేరగానే వాటిని విస్మరిస్తూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేద ప్రజలకి అండగా నిలిచి నాలా ఆక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ హెచ్చరించారు. ఇలా 39వ రోజు గడప గడపకు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం బృందావన్ కాలనీలో చేసినాం. ఇక్కడ గతంలాగానే కొన్ని రోడ్ల సమస్యలు ఉండే మేము ఆ రోడ్లు వేయించినాం. మేము అపోజిషన్గా ఉండి మేము ఆ రోడ్లు వేయించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాటర్ ఇప్పుడు మన కేటీ రామారావు గారేమో మొత్తం మేము హైదరాబాద్కి మొత్తం సర్ప్లస్ వాటర్ ఇచ్చినామంటారు.
కానీ ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే వాటర్ సరిగ్గా రావట్లేదు, మేము ట్యాంకర్లలో తీసుకుంటున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే కాకుండా రెగ్యులర్గా ఉండే సమస్యలే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనము ఇంకో వారం 10 రోజులలో వర్షాలు పడే రోజుల దగ్గరకు వచ్చినాయి. నేను గత నెల రోజుల కింద కూడా మీకు చెప్పిన ఏమని, ఈ వాటర్ నాలాల ఏదైతే విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో మనకు 2017లో 2020లో పడ్డ వర్షానికి 2017లోనేమో వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మునిగిపోయింది, 2020లోనేమో నార్త్ హాఫ్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఆ ప్రాంతంలో మొత్తం మునిగిపోయింది. సో దీనికి 2017లోనే 132 కోట్లు పెట్టి మన ప్రాంతానికి దాదాపు ఇక్కడ 35 కోట్లు పెట్టి మొత్తం నాలాలన్నీ విస్తరణ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవి కూడా పనులు జరగలేవు. అక్కడ ఉన్నాయి అన్నీ కూడా టీఆర్ఎస్ లీడర్లే. ఎందుకంటే వీళ్ళు సీజనల్ పొలిటీషియన్స్ అనమాట. రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిస్తే ఆ కార్యకర్తలు ఆ పార్టీలోకి పోతారు, వాళ్ళు కాపాడుకోనికే ఆ నాలాల మీద కట్టినటువంటి బిల్డింగ్లు కాపాడుకోనికే చెంచగిరి చేస్తుంటారు. ఇది రేపు పొద్దున అది జరగదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఇవాళ ఉన్నటువంటి మరి మన ఎమ్మెల్యే గారు దీని మీద పదే సమీక్ష పెట్టిండు, కానీ ఏ కార్యక్రమంలో ఎక్కడేసినా అక్కడనే ఉన్నాయి. మరి రేపు వర్షాలు పడితే ఏంది పరిస్థితి ప్రజలు అడుగుతూ ఉన్నారు, రేపు వర్షాలు పడితే ఏంది అనేది. సో ఈ రకంగా మన కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడ వేసినా అక్కడనే 9 సంవత్సరాల నుంచి ఏ పనులు జరగలేవు, అక్కడే ఉన్నాయి. రేపు వర్షాలు పడితే మళ్ళా యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కాలనీలన్నీ మునిగిపోతాయి, మళ్ళీ పడవలు వేసుకొని మనం తిరగాలి. ఇది మన విశ్వనగరం. కేటీ రామారావు అమ్మ ఇలా లండన్ పోయి ఏదో మాట్లాడతాడు, మళ్ళా అమెరికా పోయి ఏదో మాట్లాడతాడు, మేము ఇన్ని 32,000 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చినామని చెప్పి మాట్లాడతాడు. సరే నువ్వు ఎన్ని ఫండ్స్ అన్నా తీసుకురా, ఏమన్నా తీసుకురా, ఈ ప్రజలని నువ్వు సరిగ్గా చూసుకోవాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలే మీరు సరిగ్గా ఇవ్వకపోతే ఎట్లా? నాలాలు లేవు, డ్రైనేజ్ లేదు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు సరిగ్గా లేవు. వర్షాలు పడితే డ్రైనేజ్ రివర్స్ కొడుతున్నాయి కొన్ని బస్తీలలో. వర్షాలు పడితే వాటర్ మొత్తం అందులోకించి రివర్స్ కొడుతుంది, ఇళ్ళకి వస్తున్నాయి నీళ్లు. ఈ రకంగా డ్రైనేజ్ వ్యవస్థ వాటర్. ఈరోజు 39వ రోజు పాదయాత్రలో మన నాయకుడు రవికుమార్ యాదవ్ గారితో కలిసి ఈ రోజున హైదర్నగర్ డివిజన్ కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ పాదయాత్రని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈ పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలు అయితే బృందావన కాలనీలో కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లము, అక్కడక్కడ రోడ్లు నాలాల ప్రాబ్లం ఉంది. మెయిన్ ప్రాబ్లం నాల. ఆ చెరువు నాల ఈ బృందావన కాలనీ నుంచి తీసుకుని వెళ్ళి ఆ చెరువు కలపాలి. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు నేను నాయాంలోనే అది చేయటం జరిగింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పని కంప్లీట్ కాల. మరి ఎప్పుడవుతుందో తెలియదు. అది ఇప్పుడున్న నాయకుల పనితీరు అలా ఉంది. ఇప్పటి వరకు దాన్ని కలపడం జరగలేదు. ఇది కలిపితే కానీ మన హైదర్నగర్ చెరువు ఖాళీ అవ్వదు. అది ఖాళీ అయితే కానీ ఈ మురిగిపోదు, ఈ సమస్య తీరదు. అందుచేత ఈ విషయం మన రవికుమార్ యాదవ్ గారు కూడా ఇక్కడ అందరికీ చెప్పడం జరిగింది. రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఎమర్జెన్సీగా తీసుకుని ఈ నాలానే కలిపే విషయం మేము చేస్తామని గట్టిగా ఈ కాలనీవాసులందరికీ చెప్పి రావడం జరిగింది. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ పార్టీ గెలుపునకి కృషి చేయాలని సీనియర్ బీజేపీ నాయకుడు కౌడిపల్లి గోపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కతలాపూర్ గ్రామంలో బీజేపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండలంలోని పలు గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. కౌడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలని గ్రామ స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పించాలని అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలని ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న ఎలక్షన్స్లో అత్యంత మెజారిటీతో బీజేపీని గెలిపించుకోవాలని మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి కమిటీలని బలోపేతం చేయాలన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలుగా ఉండ్రి కానీ వేరే దగ్గర ఇంకా కొంత ఇబ్బందిగా ఉన్న సందర్భంలో మనమందరం ఖచ్చితంగా కూడా ఈ పార్టీ కోసం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కొరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీ కొరకు ఎప్పుడు పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా ఏ ఇబ్బంది వచ్చినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు జరిగినప్పటికీ మన కార్యకర్తలు ఇక నుండి కలిసికట్టుగా ఉండి ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరిగినా అందరం కలిసి వెళ్ళే విధంగా
మనమందరం ఉండాల్సిన అవసరం ఉంది. రానున్న ఎలక్షన్ రోజులు కాబట్టి కొంచెం టఫ్ ఉంటుంది. వాటన్నిటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఈ 30 రోజుల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో మనం సఫలీకృతం అయితే మనం ఖచ్చితంగా కూడా రానున్న ఎలక్షన్ తెలంగాణలో మన జెండా ఎగరవేయడం ఖాయం. మనం మొన్న కర్ణాటకలో జరిగిన ఎలక్షన్ను మనం తీసుకున్నట్టుంటే అక్కడ ఖచ్చితంగా కూడా పన్నా ప్రభుత్వ బూత్ కమిటీలు అదేవిధంగా ప్రతిదీ కూడా అక్కడ వర్కౌట్ జరిగింది. కానీ మనం అన్నీ కూడా 1000-2000 ఓట్ల మెజార్టీతో మనం ఓడిపోవడం జరిగింది. ఒక వర్గం వారు ముఖ్యంగా గంపగుత్తగా వన్ సైడ్ ఓట్లు వేయడం వల్ల అది ఇబ్బంది జరిగింది. కాబట్టి మనం ఒక మెజార్టీ వర్గాన్ని మనం మేల్కొల్పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్ని జరుగుతున్నాయి మీరందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో చూస్తున్నారు. కాబట్టి మనమందరం మంచిగా సుఖశాంతులతో ఉండాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో తీసుకురావడమే ముఖ్యమైన పని. కాబట్టి దయచేసి మీ అందరికీ మనందరికీ పనులు ఉంటాయి. ఎప్పుడు పిలిపించిన గౌరవ మన మండల అధ్యక్షులు కానీ మిగతా నాయకులు ఎప్పుడు పిలిపించినా మనమందరం కట్లాపూర్ చేరుకునే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనమందరం ప్లాన్ చేసుకోవాలా. ఈ రోజు మనమందరం కష్టపడ్డాం. ఈ 5-6 నెలలు రోజుకు 6-7 గంటలు, అదేవిధంగా ముఖ్య నాయకులంతా 12 గంటలు అట్లా కష్టపడితే మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎవరికి వస్తుందన్నది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. దాన్ని గురించి కాకుండా మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. ఎలాంటి అవసరం వచ్చినా కానీ పార్టీ తీర్చడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి నేతృత్వంలో పార్టీ అదేవిధంగా ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేయాలా. బూత్కు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలతోని ఒక వాట్సాప్ గ్రూప్, రెండింటిని కూడా మనం క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది. జిల్లా పార్టీ ఇచ్చిన మరియు స్టేట్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువెళ్ళి ఈ 5-6 నెలల్లో మనకి ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇన్ని రోజులు చేసిన శ్రమంతా ఈ 4-5 నెలలు మనం కష్టపడితేనే దానికి ఫలితం దక్కుతుంది. మనకు ఏదైతే ఈ వేములవాడ కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ వశం కావాలంటే ముందుగా నాయకులతో పాటు దళితులని అడ్డుపెట్టుకొని ఓటు రాజకీయం చేస్తూ రాజధాని అమరావతిని నాశనం చేయడానికి ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని అమరావతి దళిత ఐకాసా నాయకుడు పులిచిన్న ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా R5 జోన్కి వ్యతిరేకంగా ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరం నుంచి అమరావతి శంకుస్థాపన స్థలం వరకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అమరావతి దళిత జేఏసీ నాయకుడు పులిచిన్న ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇది నరేంద్ర మోడీ గారు మరి ప్రతిపక్షాలు అధికార పక్షాలు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశం ఇది. ఒకసారి మిత్రులారా చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు అయిపోయినాక ఇక్కడ ఎడారి అన్నాడు, శ్మశానం అన్నాడు, ఉప్పు ప్రాంతం అన్నాడు. ఈరోజు సభ ఏర్పాటు చేశాడు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విసన్నపేట భూములపై జనసేన నాయకుడు దూలం గోపి మంత్రి అమర్నాథ్ బినామీలపై బహిరంగ చర్చకి పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో వైసీపీ నాయకులు బహిరంగ చర్చకి రావాలని జనసేన నాయకులు సవాలు విసిరారు. దీనికి వైసీపీ నాయకులు స్పందించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తాం. సవాలు చేసిన వైసీపీ నేతలు ఎక్కడ? సవాలు చేసిన వైసీపీ నేతలు ఎక్కడ? సవాలు చేసిన వైసీపీ నేతలు ఎక్కడ? సవాలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ బినామీలు ఎక్కడ? సవాలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ బినామీలు ఎక్కడ?
నాలుగు రోడ్ సెక్షన్కి వచ్చాం. ఇందులో ఒక 9 అంశాలను కూడా మేము ఇక్కడ ప్రభుత్వానికి, ఈ అధికార పార్టీకి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి సవాలు విసురుతున్న వీటికి సమాధానం చెప్పండి. జనసేన నేతలందరూ ఇక్కడ సంతకాలు చేసాం. మరి వైసీపీ నేతలు సంతకాలు పెడతాన్నాలో ఈరోజు ఏం కనబడరే? అంటే మీకు రెక్కలు భూ కుంభకోణాలు ఎక్కడ జరిగితే అక్కడ వాళ్తారు అంతే తప్ప సమస్యల మీద సవాలు చేయడం, పారిపోవడం, రాకుండా ఉండడం మీకు అలవాటుగా మారిపోయింది. కాబట్టి మీరు తప్పు చేసినప్పుడు తప్పని ఒప్పుకోండి. ఈ విషయం మీద అయితే బట్టి జనసేన పార్టీ వదిలే ప్రసక్తి లేదు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారైనటువంటి మంత్రి గుడివాడను కూడా అనకాపల్లిలో అడ్డుకొని తీరతాం, కథలనిపో ప్రభుత్వాల్లో పట్టించుకున్నటువంటి అధికారులు కూడా వాళ్ళ కార్యాలయాలు కూడా ముట్టడిస్తామని చెప్పని ఈ ఉద్యమాన్ని ఎంత స్థాయిగా నేర్పడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఈరోజు మీడియా ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. పారిపోయి ఈరోజు విస్సన్నపేట భూకుంభకోణంలో అక్రమాలు చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈరోజు పూటకొక మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నటువంటి ఇలాంటి నాయకులందరినీ కూడా, ముఖ్యంగా ఈ కబ్జాలకు పాల్పడుతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కేబినెట్ నుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే బర్తరఫ్ చేయాలి. ఇంత పెద్ద విషయంలో చట్టాన్ని అతిక్రమించి ఇంత పెద్ద భూకంపకోణం పాల్పడుతున్నప్పుడు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో పెద్ద సమస్యగా మారినప్పుడు స్పందించినటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేయాలి. పదే పదే చెప్తా ఉన్నాం, గతంలో ఇచ్చిన ఉమ్మడి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ను బయటపెట్టాలని. తాడేపల్లిలోని తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్ల బెలూన్లతో రైతులు రోడ్డుపైకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకి నినాదాలు చేస్తున్న సమయంలో జై జగన్ అంటూ గుర్తు తెలియని వ్యక్తి నినాదాలు చేయడంతో రైతులు ఆ వ్యక్తిపై ఆక్రోశంతో దాడి చేశారు. పోలీసుల సాయంతో వ్యక్తిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. చివరికి పోలీసులు రైతుల్ని కట్టడి చేశారు. 609 ఎకరాల భూమిపై వైసీపీ నాయకులు చేసినటువంటి అక్రమాలపై మేము పోరాటం చేయడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా. కానీ వాళ్ళకి ఏ విధమైన స్పందన లేదు. ప్రెస్ మీట్ వరకు వాళ్ళు అంకితం అవుతున్నారు. ఏదో అమావాస్యకో పున్నానికో వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి విజయనగరంలో ఏదో అల్లుముళ్ళు మాటలు చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మా దగ్గర ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఈ నెలాఖరికల్లా టైం అంటున్నారు. లేదంటే 1 తారీఖున గవర్నమెంట్ కార్యాలయాలు ముట్టడించడం జరుగుతుంది. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎస్సీ జనసంఘం 6వ వార్షికోత్సవ మహాసభలో భాగంగా సుందరయ్య నగర్లో పాంప్లెట్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం 28వ తేదీ అనంతపురంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు దాసగాని కుల్లాయప్ప హాజరవడంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి పిలుపునిచ్చారు. సుందరయ్య నగర్లోని ఎస్పీ ఎస్టీ బీసీలు తరలివచ్చి పాంప్లెట్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పెద్దరాజు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పసుపులేటి శివకృష్ణ పాల్గొన్నారు. లాలి ఎస్సీ జనసంఘం, లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, లాలి ఎస్సీ జనసంఘం, లాలి ఎస్సీ జనసంఘం, లాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. వెరీ గుడ్ మా, వీడియోలోనే కవర్ చేసాం కదా ఫోటోస్. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం కేంద్రంలోని శివాలయం దగ్గర కంకలవాగు బ్రిడ్జి దగ్గర చెర్ల వైపు నుండి వెంకటాపురం వస్తున్న ఇసుక లారీ బోల్తా పడింది. లారీ కత్తిగూడెం క్వారీలో ఇసుక లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్కి చెందిన ఒక వ్యక్తికి చిన్న గాయం కూడా తగలకుండా ప్రాణాలతో బయటపడడం విశేషం. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరకాసురునైన నమ్మచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మలేం. అమరావతిలోని వెంకటాయపాలెంలో ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు. నల్గొండ జిల్లా వేములపల్లిలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. హరీష్ వెంట పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాం. ముస్తాబాద్ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి ఆవేదన. సచివాలయంలో సమీక్షల పేరుతో ముఖ్యమంత్రి కాలయాపన. హైదర్ నగర్ పర్యటనలో ఆరోపించిన బీజేపీ నేత రవికుమార్ యాదవ్.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.